కోవెల అంటే ఇంటిలోని గోడలపై తిరుమల కొండను ఆవిష్కరించేలా పెయింటింగ్ వేయించారన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సిమ్ బాక్స్లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ రూటింగ్, వాటిని అడ్డుపెట్టుకుని సైబర్ మోసాలు, దేశవ్యాప్తంగా ఏపీసీఐడి దాడులు, వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరు. సిమ్ బాక్స్ అనే ప్రత్యేక పరికరం ద్వారా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ను లోకల్ కాల్స్గా రూటింగ్ చేసి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టయింది. ఏపీసీఐడిలోని సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్ నమోదైన ఒక కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు దాడులు చేపట్టి ఈ నేర నెట్వర్క్ని ఛేదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఎందుకు వాట్సాప్లు, టెలిగ్రామ్ కాల్స్, ఫేస్బుక్ కాల్స్ వస్తున్నప్పుడు మళ్ళీ రూటింగ్ చేసుకోవాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షి, లేకపోతే కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం, గ్రామాలకు గ్రహణం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు, రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుంటూ తెరకూసేస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టినా కూడా గ్రామ స్వరాజ్యానికి తూట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పనులకే నిధులంటూ పంచాయతీరాజ్ సర్కులర్, విజయనగరం సహా పలు జిల్లాల్లో ఎంపీడీఓలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ, సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సమయంలో బాబు సర్కార్ రాజకీయ ఎత్తుగడలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ వార్త రాసినటువంటిది సాక్షిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా సర్పంచులకు డబ్బులు ఇచ్చేశారా? అప్పుడు ఇంతే కదా, రాష్ట్ర వాడుకున్నారు కదా, ఇదే సమస్య. కాకపోతే ఇప్పుడు ఇదేం పవన్ కళ్యాణ్ వచ్చి అట్లా వైసీపీ తప్పు చేసింది కాబట్టి మేము నేరుగా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామన్నారు, అది ఇవ్వట్లేదు. అది రాయడం వరకు ఓకే, పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది.